ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లుగా పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవానీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎక్కువ మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో 2 డిప్యూటీ మేయర్ పదవులు ఏకగ్రీవంగా తెలుగుదేశం కైవసం చేసుకుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. మేయర్ నూర్జహాన్, డిప్యూటీ మేయర్లు కార్పొరేషన్ అభివృద్ధి కృషి చేస్తారని ఎమ్మెల్యే చెప్పారు. ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించిన కార్పొరేటర్లందరికీ ఎమ్మెల్యే చంటి కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని డిప్యూటీ మేయర్లు పేర్కొన్నారు. ఏదైతే ఏలూరు కార్పొరేషన్ సంబంధించి 2 డిప్యూటీ పదవులు కూడా రిజైన్ చేసేయడం వల్ల ఖాళీ ఏర్పడిందో ఆ 2 డిప్యూటీ మేయర్లకు కూడా ఈ రోజున ఎలక్షన్ జరగడం జరిగింది. అందులో తెలుగుదేశం పార్టీ మ్యాండేట్తో వందనాల దుర్గాభవానీ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో ఏదైతే పార్టీ ఎన్నిక ముందు జాయిన్ అయ్యారో పప్పు ఉమామహేశ్వరరావుకి ఇద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టి దీంతో 2 మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో మెజార్టీ సభ్యులు జాయిన్ అందుకు తెలుగుదేశం పార్టీకి విప్గా కూడా ఈ రోజున తంగిల అరుణా సురేష్ గారిని వాళ్ళ నుంచి కూడా ఆవిడ నియమించడం జరిగింది. ఈ 3 కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ సంవత్సరంన్నర పాటు కూడా తెలుగుదేశం ఆధ్వర్యంలో మరి గౌరవ మేయర్ గారు కూడా మా పార్టీలోనే ఉన్నందుకు అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎన్నిక ఏకగ్రీవంగా పార్టీ కావడానికి సహకరించిన ప్రతి కౌన్సిలర్లకి అలాగే మేయర్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. 47 డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గాభవానీ గారు, అలాగే 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు గారు డిప్యూటీ మేయర్లుగా ఈరోజు ఎలక్ట్ అయిన సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే డిప్యూటీ మేయర్ 2 కూడా ఖాళీ అయిన మరి ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు రాతిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఏకగ్రీవంగా మరి వందనాల దుర్గాభవానీ గారు అలాగే పప్పు ఉమామహేశ్వరరావు గారు మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకరించిన ప్రతి ఒక్క కార్పొరేటర్లకు కూడా ముందుగా శుభాకాంక్షలు, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యుల వారి ఆశీస్సులతో మరి మా పాలకవర్గం అంతా కూడా ఏలూరు నగర అభివృద్ధికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతంగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేరువయ్యే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాకినాడ